ద్రుపదుడు ద్రోణుడి మీద కోపంతోనే ఒక కుమారుణ్ణి యజ్ఞగుండం నుంచి కన్నాడు అని చెప్పుకున్నాం కదా. సరే, ఈయన అర్జునుడికి వివాహం చేయటం కోసం కుమార్తెని కంటే అక్కడ పాండవులు ఎలా ఉన్నారు అంటే, పాండవులకి కౌరవులకి మధ్య ఉండే భేదాభిప్రాయాల కారణంగా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి పడేది కాదు. ఆ భేదాభిప్రాయాలు పెద్దయ్యే కొద్దీ అంతకంతకి పెరిగిపోవటంతో దుర్యోధనుడు తనకి సహాయార్థం తండ్రిని ఆశ్రయించాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, ఈ ధర్మరాజు మొదలైన పాండవులందరూ కూడా 5గురు కూడా తమ తండ్రి యొక్క మంచితనాన్ని, ఆయన చనిపోయాడు అనేటటువంటి ఒక భావనతోటి ప్రజలందరిలో కూడా నాకంటే ఎక్కువ ప్రేమని పొంది ఉన్నారు. ప్రజలందరూ కూడా నాకంటే ఎక్కువగా వాళ్ళని అభిమానిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఏదో ఒక వంకతో వాళ్ళని రాజ్యం నుంచి కొంతకాలం దూరంగా పంపితే ఈలోగా నేను ప్రజలకి చక్కగా దాన ధర్మాలు చేసి మంచి పనులు చేసి ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని తెచ్చుకుంటాను అని చెప్పి తండ్రిని ప్రార్థించడంతో తండ్రి కూడా దుర్యోధనుడు యొక్క మాటను తీసివేయలేక అతడి మీద ఉన్నటువంటి గుడ్డి ప్రేమతోటి ధృతరాష్ట్రుడు కూడా అంగీకరిస్తాడు. ఎప్పుడైతే తండ్రి అంగీకరించాడో వెనువెంటనే ఒక పథకాన్ని ఒకదాన్ని ఆలోచించాడు దుర్యోధనుడు. ఆ పథకం ప్రకారం మంత్రులని పిలిచి, మీరు పాండవుల దగ్గరికి వెళ్ళి వారణావతం గురించి వాళ్ళు ఆశపడేటట్లుగా గొప్పగా చెప్పండి అని చెప్పి వాళ్ళకి ధనం ఇవ్వటంతో వాళ్ళు ఆ ప్రాంతం గురించి వర్ణించి చెప్తారు. అది శివుడికి స్థానము, గంగా నది పరివాహక ప్రాంతము, అక్కడ ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు, ఆ ప్రదేశం అంతా కూడా చాలా సుందరంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఆశపడేలాగా వెళ్ళి చూడాలి, అక్కడ కొంతకాలం ఉండాలి, అదంతా కూడా చూడాలి అని చెప్పి ఆశపడేలాగా వర్ణించి చెప్తారు. దాంతో పాండవులు కూడా అదంతా విని, అవునా, అంత బాగుంటుందా, అంత గొప్ప వాళ్ళు ఉంటారా అక్కడ అని చెప్పి ఆశపడటం మొదలు పెడతారు.